హలో ఆల్, నేను మీ డాక్టర్ విద్యలత అట్లూరి. సంతానలేమి ప్రివెన్షన్ సిరీస్లో ఈరోజు టాపిక్ వృషణాల పైన అధిక టెంపరేచర్ ప్రభావం. వృషణాలు బీజాలని కూడా అంటారు, టెస్టిస్ అంటారు ఇంగ్లీష్లో. ఈ వృషణాల టెంపరేచర్ అనేది మన బాడీ టెంపరేచర్ కన్నా 2 to 3 degrees లోవర్గా ఉండాలి, అది స్పర్మ్ ప్రొడక్షన్ సరిగ్గా జరగాలంటే. అధిక టెంపరేచర్కి ఎక్స్పోజ్ అయినప్పుడు ఈ వృషణాలు స్పర్మ్ ప్రొడక్షన్ అంటే స్పర్మ్ నెంబర్స్ తగ్గిపోవటము, స్పర్మ్ మొటిలిటీ తగ్గిపోవటము, అలాగే స్పర్మ్ షేప్లో అబ్నార్మాలిటీస్ పెరిగిపోవటము, స్పర్మ్ డిఎన్ఏ డ్యామేజ్ ఎక్కువ అవ్వటము, అలాగే టెస్టోస్టెరాన్ హార్మోన్ ప్రొడక్షన్ పడి తద్వారా స్పర్మ్ ప్రొడక్షన్ దెబ్బతింటము, ఇవన్నీ జరిగే అవకాశం ఉంది. సో అధిక టెంపరేచర్ అనేది ఏ కండిషన్స్లో వస్తుంది? టైట్ అండర్వేర్ వేసుకునే వాళ్ళకి, అలాగే ల్యాప్టాప్ అనేది ఒళ్ళో పెట్టుకుని చాలాసేపు పనిచేసే వాళ్ళకి, ఎక్కువసేపు బైక్ రైడింగ్ చేసిన వాళ్ళకి, తరచుగా హాట్ బాత్ టబ్స్, సోనా, స్టీమ్ అనేది వాడే వాళ్ళకి, ఇంకొకటి ఏంటంటే మన హై టెంపరేచర్ ఎన్వైరన్మెంట్ అంటే మన బేకరీస్, ఫౌండరీస్ వాటిలో పనిచేసే వాళ్ళకి, దీని ప్రభావం నుంచి మనం ఎలా కాపాడుకోవాలి? ఒకటి ఏంటంటే లూజ్ అండర్వేర్ వేసుకోవాలి, కాటన్ అండర్వేర్ వేసుకోవాలి. నెంబర్ 2, ల్యాప్టాప్ ఎప్పుడు ఒడిలో పెట్టుకుని పనిచేయకూడదు. నెంబర్ 3, స్టీమ్, సోనా, హాట్ బాత్ టబ్స్ ఎంతవరకు తగ్గించుకుంటే అంత మంచిది. అలాగే మీది ఎక్కువసేపు కూర్చునే జాబ్ అయినా లేకపోతే ఫౌండరీ లాంటిలో పనిచేసే జాబ్ అయినా ఎవ్రీ 1 to 2 hours కొంచెం బ్రేక్ తీసుకుని నడిచి రావడం అలాంటివి చేయాలి. ఇలాంటి చిన్న చిన్న మార్పులు చేయడం వల్ల ఈ అధిక ఉష్ణోగ్రత ప్రభావం వృషణాల మీద తగ్గించుకుని తద్వారా వచ్చే సంతానలేమి సమస్యల నుంచి దూరంగా ఉండొచ్చు. థ్యాంక్ యూ.